నిర్మాణ వినాశక శక్తులున్నాయా నీకు పార్థ? నిర్మాణ వినాశ కార్యాలను స్వయంగా ఆ ఈశ్వరుడే చేస్తాడు పార్థ. నీవు కేవలం ఒక సాధనానివి. మరెందుకు ఈ విషయాల బాధ్యతలను నీవు నీ శిరస్సుపై వేసుకొని? అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఒకవేళ నీకు ఈ యుద్ధాన్ని చూడాలని తాపత్రయముంటే వెంటనే నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదించగలను. ఇక్కడే నీ అంతఃపురంలో ఉంటూ నీవు కురుక్షేత్ర దృశ్యాలన్నీ చూడగలవు. చూడలేను మహర్షి, చూడలేను. ఇప్పుడు నాలో అంతటి సాహసం లేదు. నేను మీ సంజయునికి ఈ దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. మాధవ, నేను శంఖాన్ని పూరించకముందే ఇరుపక్షాల సైన్యాన్ని కళ్ళారా దర్శించాలనుకుంటున్నాను. రథాన్ని ఇరు సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళండి. ఏం దర్శిస్తావు పార్థ? నీవు పక్షి కంటికి గురిపెట్టినప్పుడు వృక్ష శాఖ కూడా నీకు కనిపించదు. కాని ఈరోజు ఈ సమయంలో సమస్త రణభూమిని ఎందుకు దర్శించాలనుకుంటున్నావు? ప్రతిపక్ష సేనను పరీక్షించాలనుకుంటున్నాను మాధవ. మన సేనను కూడా ఒకసారి చూడాలని ఉంది. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ యుద్ధంలో ఎవరి మరణం వలన ధర్మ సంస్థాపన జరుగుతుందో, ఎవరి మరణం వలన అధర్మం అనుభవంలోకి వస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ మహాయుద్ధంలో నేనేమి పొందనున్నాను, దేనిని కోల్పోనున్నానని. ఈ యుద్ధంలో బలిదానమిచ్చేందుకు వచ్చావు పార్థ. ఇక లాభ నష్టాల గురించి ఎందుకు ఆలోచిస్తావు పార్థ? దానమివ్వడం అంటే ఏమిటంటే దాత కోల్పోతాడు, యాచకుడు లాభాన్ని పొందుతాడు. కాని బలిదానమివ్వటం అంటే దాత దానం చేస్తే యావత్ లోకం లాభం పొందుతుంది. కాని మాధవ, నేనొక్కడినే దానం చేసేందుకు ఇటకు రాలేదు. ఎందరో సైనికులు తమ ప్రాణాలను ఆహుతి చేసేందుకు వచ్చారు. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ మహాయుద్ధంలో నేను కేవలం అధర్మాన్ని నాశనం చేస్తున్నానా, లేక దానితో సహా ధర్మాన్ని నాశనం చేస్తున్నానా అని. అయితే ఇదంతా నీ వలన జరుగుతుందా పార్థ? నిర్మాణ వినాశక శక్తులున్నాయా నీకు పార్థ? నిర్మాణ వినాశ కార్యాలను స్వయంగా ఆ ఈశ్వరుడే చేస్తాడు పార్థ. నీవు కేవలం ఒక సాధనానివి.
మరెందుకు ఈ విషయాల బాధ్యతలను నీవు నీ శిరస్సుపై వేసుకుని అహంకారాన్ని పెంచుకుంటున్నావు? నేను నీకు ముందే చెప్పాను పార్థ, స్వయంగా తాను చేస్తున్నది ఏమీ లేదని ఎవరైతే తెలుసుకుంటారో వాని చేతుల మీదుగానే మహత్కార్యం ఏదైనా జరుగుతుంది. కాని బహుశా నీవు మరచి ఉంటావు. అయితే దర్శించు పార్థ, దర్శించు. ఏం దర్శించాలనుకున్నావు? కాని ఒకవేళ దానం చేసే ముందు ఆ దాత చెయ్యి కంపించినట్లయితే వానికి ఆ దానం చేసిన పుణ్యం ప్రాప్తించదు పార్థ. ఇక్కడ యువరాజు దుర్యోధనుడున్నాడు. జ్ఞాపకం చేసుకో పార్థ, పాంచాలిని దాసిగా మార్చి ద్యూత సభకు ఈడ్చుకు రమ్మని ఆదేశం ఇచ్చినది ఈ దుర్యోధనుడే. దుశ్శాసన, వెళ్లి ఆ దాసి ద్రౌపదిని సభలోనికి తీసుకునిరా. ఆ తలబిరుసు స్త్రీ నా ఆదేశాన్ని స్వీకరించనంటే నీవు తనను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇక్కడికి తీసుకునిరా. ఇటు చూడు పార్థ, ఇతనే మీ మేనమామ శకుని. నేడు వీని చేతిలో కరవాలముంది. కాని వంచనతోనే సంహరించాలని ప్రయత్నిస్తుంటాడు సదా. స్మృతికి తెచ్చుకో, ఇతను ఏ విధంగా మీ పంచపాండవులను, మీ మాతను వారణావతంలో భస్మం చేయాలని పథకం వేశాడు. వారణావర్తంలోని భవనంలో మన 5 శత్రువులు ఏకీకృతమవుతారు. ఆ భవనంలోనే నీకు యువరాజసూయ యజ్ఞం జరుగుతుంది. ఇటు చూడు పార్థ, దుశ్శాసనుడు ఈ చేతులతోనే పాంచాలి కేశాలను పట్టి ఈడ్చే దుస్సాహసం చేశాడు. మహితాత్ముడు గురుద్రోణులను చూడు. మౌనంగా ఉండి పాంచాలికి పరాభవం జరుగనిచ్చారు. అక్కడున్న అశ్వత్థామను చూడు. జ్ఞాపకం చేసుకో, ఎటువంటి అపశబ్దాలను ప్రయోగించాడో వాడు ఆనాడు. ఆమెకు 5 పురుషులతో సంబంధం ఉంది కనుక ఈ స్త్రీని నా తోబుట్టువు అనేందుకు నాకు సిగ్గుగా ఉంది. ఇప్పటికీ నీ మనస్సు ప్రతీకారంతో జ్వలించడం లేదా పార్థ? ఇప్పటికైనా న్యాయం కోసం నీ మనస్సు తప్పించడం లేదా? ఇప్పటికీ శస్త్రాన్ని సంధించాలన్న సంకల్పం కలగడం లేదా నీ మనస్సులో? ఇక ఇప్పుడు యుద్ధం అనివార్యం అనిపించడం లేదా? అవును మాధవ, ఈ యుద్ధం అనివార్యమే. ఇప్పుడు ఈ యుద్ధం నీవు అనివార్యమంటున్నావు. అయితే మహితాత్ముని ఒకసారి మళ్లీ చూడు పార్థ. చూసి జ్ఞాపకం చేసుకో, అడుగడుగునా ఎలా వారు మీకు ప్రేమ, రక్షణ కల్పించారు. స్వయంగా తాను బలిదానమిచ్చి నీకు, నీ కుటుంబానికి అధికారాన్నిప్పించాలని ప్రయత్నించారు.
హస్తినాపురి సింహాసనాన్ని అధిష్ఠించి నీవు మహారాజుగా ఉన్నంత కాలం, నేను బ్రతికి ఉన్నంత కాలం నిన్ను రక్షిస్తూ ఉంటాను. కానీ ఈ రోజు పాండుపుత్రులు సైతం సుఖపడే అవకాశం ఇవ్వు పుత్ర. ఒక మారు మళ్ళీ గురు ద్రోణుని చూడు. చూసి జ్ఞాపకం చేసుకో. ఎంత గర్వంతో ప్రేమతో గురువుగా వారు నీకు తమ జ్ఞాన సంపదను ఇచ్చారు. నీవి విశ్వంలోనే శ్రేష్ఠ ధనుర్ధారివి కాగా నేను నిన్ను ఈ విశ్వంలోనే శ్రేష్ఠ ధనుర్ధారిగా తయారు చేస్తాను. నిన్ను విశ్వంలో సర్వశ్రేష్ఠ ధనుర్ధారిని చేసేందుకు వారు తమ భుజాలపై పాప భారాన్ని మోస్తున్నారు. స్మృతికి తెచ్చుకో పార్థ. నీవు నాకు గురుదక్షిణగా నీ కుడి చేతి బొటన వేలును ఇవ్వాలి. ఇక అటువైపు వికర్ణుని కూడా చూడు. కేవలం తనొక్కడే నాడు ద్యూత సభలో అన్యాయాన్ని ఎదిరించే సాహసం చేశాడు. యుద్ధంలో ఒకవేళ రాజులు ఓడిపోతే వారి శస్త్రాన్ని త్యజించక తప్పదు. కానీ ఒక స్త్రీని ఇలా వివస్త్రను చేయడం న్యాయం కాదు. యోధుడు నిశస్త్రుడు కావడానికి, స్త్రీ వివస్త్ర కావడానికి భేదముంది అగ్రజ. ఇక ఈ ద్రుపద కుమారి కురు వంశానికి కులవదు. ఇది కాదనలేము. వీరందరూ వధించదగిన వారా పార్థ? సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.